వెల్కమ్ టు హనీ తల్లి ఛానల్. వైజాగ్ నుంచి రాజమండ్రి ఎందుకు వెళ్ళాం అనుకుంటున్నారా? మా అక్కల ఇంటి దగ్గర ఒక పండగ జరిగితే ఆ పండగకి మమ్మల్ని అందరినీ పిలిచారు. అక్కడ వాళ్ళు మేకపోతులు వేసుకుంటున్నారంట. అందుకని వాళ్ళ క్యాస్ట్ వాళ్ళందరికీ భోజనాలు చెప్పారు. అంటే ఒక 400 మెంబర్స్కి చెప్పుంటారు. అయితే అక్కడ మాకేం పని లేదు చేయడానికి. అందుకని చెప్పి మేము ఇలా పొలాల్లోకి వచ్చాము. పొలాల్లోకి వచ్చి చూద్దాము ఎలాగున్నాయని చెప్పి మేము పొలాలకి వస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా నచ్చాయి నాకైతే. మాకైతే వైజాగ్లో ఏమి ఉండవు చూడడానికి కూడా. వచ్చినందుకు పర్లేదు అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగున్నాయి. ఆ చెరువులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మా ముందే పట్టారు కూడా. పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. అదే కాక ఈ పొలాల మధ్యలో ఒక గుడి ఉందంట. మా పిన్ని వాళ్ళు ఆ గుడికి వెళ్ళారు. అదిగోండి అక్కడ ఉందా ఆ గుడికి. ఈ రోడ్డు దగ్గర నుంచి అంటే పొలాల దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికే ఒక 1/2 అవర్ పట్టింది. అది కాక అది చూసుకొని మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఇంకా మాకు కాల్ చేసింది, టైం అయిపోయింది వచ్చేయండి భోజనానికి అని చెప్పి. అదే మా అమ్మతో చెప్తున్నాను, అక్క ఫోన్ చేసింది పద వెళ్ళిపోవచ్చు అని. చూడండి అక్కడ ఏమేమి పెట్టారో. అక్కడ కూడా ఎలాగంటే బాయ్స్ ఒక పక్క గర్ల్స్ ఒక పక్క అలా తింటున్నారు. ఇప్పుడు మన దగ్గర అయితే అలాగేం ఉండదు. ఎవరు పడితే అలా కూర్చొని తినేస్తాం, కానీ అలా తినట్లేదు. వేరుగా తింటున్నారు. చూడండి నేను వీడియోస్ తీస్తున్నానని చెప్పి, అదే నేను కాదు వేరే అబ్బాయి వీడియో తీస్తున్నాడని చెప్పి ఈ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ మాకు ఇంకా దగ్గరికి వచ్చి ఫోటో తీయండి వీడియోస్ తీయండి అని అడుగుతున్నారు. వాళ్ళు చాలా సరదాగా అయిపోయింది. అక్కడైతే నాకు ఎవరు తెలియదు, కానీ చాలా సరదాగా అయితే మాతో మాట్లాడారు. చూడండి వీళ్ళిద్దరికి వీడియో తీయమని అడుగుతున్నారు. వీళ్ళందరూ మా బావ ఫ్రెండ్సే. అయితే ఇంకా వీళ్ళందరూ అప్పటి వరకు హెల్ప్ చేశారు. వీళ్ళైతే అప్పటి వరకు వడ్డిచ్చింది వీళ్ళే. తనే మనీ నాకు కొడుకు అవుతాడు వరుసకి. అయితే వీళ్ళందరూ మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి. ఈయనే మా బావ. చాలా బాగా జరిగింది. అయితే వీళ్ళు ఇగోండి అక్కడ ఉన్నాడా, ఈడు నా కొడుకే పుట్టాడు ఆడు. ఇంకా లాస్ట్లోనైతే ఈ అమ్మాయిలు ఏమొచ్చి వీళ్ళ మాయలంట, మా బావలు బాయిలంట. ఇప్పటివరకు మాకు వడ్డించారు కదా, ఇప్పుడు మేము వడ్డిస్తామని. మేము ఉన్నంతసేపు అక్కడ మాత్రం వీళ్ళు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూర వేయాలా, మటన్ వేయాలా, చికెన్ వేయాలా, పప్పు వేయాలా అలాగా చెప్పి అన్నీ అడుగుతూనే ఉన్నారు. చాలా బాగా వడ్డించారు వీళ్ళైతే. అంటే రాజమండ్రులు మరి అలాగే ఉంటారేమో, కానీ చాలా బాగా అంటే వద్దు అన్నా సరే ఇంకో కొంచెం వేసుకోండి అని చెప్పి మా పొట్టలు నింపేశారు వీళ్ళందరూ. మినిమం ఒక 400 మెంబర్స్కి ఎంతమందికో చెప్పారు. చాలామంది వచ్చి తినేసి వెళ్ళిపోయారు. మేమేమొచ్చి అక్కడ గుడి దగ్గరికి అని వెళ్ళాము. ఉంటాను మరి, బాయ్.